మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ఉత్కంఠ అయితే నెలకొంది. ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. కానీ బీఆర్ఎస్ బలం 9 ఉన్నా కూడా కౌన్సిలర్లు పార్టీ మారతారని చర్చ జరుగుతోంది. అప్డేట్స్ నవీన్ అందిస్తారు. నవీన్. విజయచంద్రిక తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే బీఆర్ఎస్ నుంచి కొందరు కాంగ్రెస్కు పోతారన్నటువంటి సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున మోహరించాయి. దయాకర్ రావు కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ కౌన్సిలర్ ఆఫీస్ లోపలికి వెళ్తే కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకుంటే దయాకర్ రావుని ఇక్కడి నుంచి పంపించారు. అయితే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా దయాకర్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అటుపక్కనేమో దయాకర్ రావు వర్గీయులు ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. దయాకర్ రావు ఇక్కడికి రావద్దు, ఎందుకు వచ్చారని కాంగ్రెస్ వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి మీ అభిప్రాయం? మీరు ఎందుకు నిరసన? అసలు దయాకర్ రావు కూడా ఇక్కడ స్థానికేతడు. ఇక్కడ 144 సెక్షన్ ఉంది, అయినా కూడా దయాకర్ రావు లోపలికి ఎట్లా వస్తాడు? ఆయనకి ఏ పదవి ఉందని లోపల వచ్చిండు? ఆయనకేమైనా ఎక్స్ ఆఫీస్ పోలీసులు భద్రతా పరంగా వీళ్ళని ఇక్కడ మాట్లాడి ఉంచొద్దని చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా ఇక్కడికి వస్తే వాళ్ళను ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు. మనం చూస్తున్నాం మున్సిపాలిటీ ఏదైతే కౌన్సిల్ మీటింగ్ జరుగుతుందో, ఇప్పుడు ఎన్నిక జరుగుతుందో అక్కడే ఈ గొడవ అంతా జరుగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కొంచెం ముందు ఇప్పుడే దయాకర్ రావును ఇక్కడి నుంచి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావును ఇక్కడి నుంచి పంపించడంతో వాళ్ళంతా కూడా అక్కడ నిరసన తెలుపుతున్నటువంటి దృశ్యాలు. పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఇరు వర్గాలను చెదరగొట్టినటువంటి పరిస్థితి కనిపించింది. దయాకర్ రావు నేరుగా మున్సిపాలిటీ కార్యాలయంలోకి ఎలా వస్తారో, ఆయనకి ఏ ప్రోటోకాల్ ఉందనేటువంటిది కాంగ్రెస్ వాళ్ళంతా నిలదీస్తున్నారు. అయితే మరోపక్క బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఝాన్సీ రెడ్డి ఇక్కడికి లోపలికి వెళ్ళినప్పటికీ గేటు దగ్గరికి వచ్చి కాంగ్రెస్ నేత ఉన్నటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్తగారైనటువంటి ఝాన్సీ రెడ్డి కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ వీళ్ళు అభ్యంతరం చెప్తా ఉన్నారు. వీళ్ళు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పరస్పర నినాదాలతో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రెండు వర్గాలను కూడా అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని పోలీసులంతా కూడా ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం విజయచంద్రిక ఎక్స్క్లూజివ్గా ఎర్రబెల్లి దయాకర్ రావును ఇక్కడి నుంచి పంపించి వేసేందుకు పోలీసులు వాళ్ళను తోసివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. పోలీసు వాళ్ళని ఎదురుగా బీఆర్ఎస్ వర్గీయులంతా నెడుతున్నటువంటి ఇటువైపు తోసేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము లోపలికి వెళ్ళి తీరుతాము, కౌన్సిలర్ కార్యాలయంలోకి వెళ్ళి తీరుతాము, మున్సిపాలిటీ ఏదైతే కౌన్సిల్ మీటింగ్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి తీరుతామని బీఆర్ఎస్ వర్గీయులు తెగేసి చెప్తున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వాళ్ళను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అడ్డుకొని బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇటు వేరే దారి నుంచి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటువైపు కూడా ఉద్రిక్తత మనం చూడవచ్చు. అటువైపు వెళ్ళేటువంటి వారిని కూడా బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఒక దశలో ఒకరిద్దరి మీద కూడా లాఠీ చార్జ్ చేసినటువంటి దృశ్యాలు మనకు కనిపించాయి. పెద్ద మొత్తంలో ఇక్కడికి బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయులు చేరుకున్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో వాస్తవంగా చూడవచ్చు బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి ఇంకా పెద్ద సంఖ్యలో చేరుకొని నినాదాలు చేస్తున్నారు. పోలీసులు బార్కెట్లు అడ్డుపెడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవంగా తొర్రూరు మున్సిపాలిటీలో 16 స్థానాలుంటే 16 9 వార్డు కౌన్సిలర్ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది, 7 మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో సభ్యులుగా కూడా నమోదు చేసుకున్నందున కాంగ్రెస్ వర్గానికి సంబంధించినటువంటి బలం కూడా 9కి పెరిగింది. అటు బీఆర్ఎస్ కూడా 9కి పెరిగింది. అయితే బీఆర్ఎస్ నుంచి ఎవరైనా ఇటు వాళ్ళ కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపారు, వాళ్ళు ఇటు వస్తారేమన్న ఆందోళన ఒకవైపు, మరోవైపు కడియం కావ్యకు ఎలా ఓటు అనుమతిస్తారు. ఇక్కడ ఎక్స్అఫియో సభ్యురాలుగా ఆల్రెడీ ఆమె వరంగల్ కార్పొరేషన్లో ఎక్స్అఫియో సభ్యురాలుగా ఉన్నందున ఇక్కడ ఎలా ఓటు అనుమతిస్తారు అనేటువంటి అభ్యంతరాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ముందు నుంచి వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసినటువంటి చొచ్చుకొని పోతున్నారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు చొచ్చుకొని పోతున్నటువంటి దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. పోలీసులు కూడా భారీగా మోహరించినప్పటికీ అంత బందోబస్తు సరిపోవడం లేదని మనం చెప్పాల్సి ఉంటుంది. తొడలు కొట్టుకుంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు లోపలికి వెళ్తున్నారు. ఒక కార్యకర్త మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు కూడా లాఠీలకు పని చెప్తా ఉన్నారు. రెండు వర్గాలు చూస్తూ ఉన్నాం. ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వర్గం పైన కాంగ్రెస్ యువకులు దాడి చేస్తూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాలు పరస్పరం నీళ్ల బాటిళ్లు విసురుకుంటూనే పోలీసులు లాఠీ చార్జీ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. రెండు వర్గాలను కూడా చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ జులిపిస్తున్నటువంటి
జుల్పించి తప్పని పరిస్థితిని కల్పించారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చాలా సంయమనంతో పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు, కానీ ఎవరు వినడం లేదు. దీంతో లాఠీలకు పోలీసులు పనిచెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. రెండు వర్గాలు కూడా ఇటు బీఆర్ఎస్ వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు, వ్యతిరేకంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ శ్రేణులో ఎందుకు ఇక్కడికి దయాకర్ రావు ఎందుకు రావాల్సి వచ్చిందనేసి వీళ్ళంతా ప్రశ్నిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటు కాంగ్రెస్ వాళ్ళు చేరుకున్నారు, పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో పరస్పరం ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది. ఏం చెప్పదలుచుకున్నారు అన్న? దయాకర్రావుకి ఇక్కడ ఓట్లేదు, ఏం లేదు. అసలు ఇక్కడ స్థానికేతరుడు ఏ లెక్కల దయాకర్రావు వస్తాడు, లోపల ఎట్లా వస్తాడు దయాకర్రావు? ఇవాళ అన్ని తెలిసిన వ్యక్తి, మాజీ మంత్రి, 6 సార్లు గెలిచిన వ్యక్తి, ఏం అధికారం ఉందని లోపలికి వచ్చిండు. ఇవాళ మినిమం కామన్ సెన్స్ లేదా దయాకర్రావుకి? ఇవాళ ఈ నియోజకవర్గానికి దయాకర్రావుకి సంబంధమే లేదు. ఏ లెక్కలో వస్తాడు దయాకర్రావు? ఇవాళ రాజ్యాంగాన్ని కూని చేసుడులా ఈ ఎల్మ దయాకర్రావు అయితే ఝాన్సీ రెడ్డి కూడా ఇక్కడ